హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడిపోతున్నాం. స్పాన్ అవగానే ఇదైతే వచ్చింది, స్పైడర్ విలేజ్. చెక్ చేద్దాం ఇందులో ఏమైనా లూట్ దొరికిద్దామని. బెడ్ దొరికిద్దిగా చాలే. బెడ్ ఫుడ్ రెండు కావాలి నాకు. బ్లాస్ట్ ఫర్నెస్ ఉందా? ఉంది, కావాలి బ్లాస్ట్ ఫర్నెస్. ఫస్ట్ అయితే వుడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి కదా, ఇంకా కలెక్ట్ చేసుకోవాలి. స్ప్లిట్టింగ్ టేబుల్ అయితే ఉంది ఇందులో, కనిపిస్తాం మనకి. స్ప్లిట్టింగ్ టేబుల్ అయితే అక్కడ అందులో ఫుడ్ ఉంది. తగ్గిపోయింది. ఇక్కడ కొద్దిగా ఫుడ్ ఉంది. మనం ఇక్కడ మొత్తం తీసుకున్నాను. ఈ విలేజ్ని అయితే ఇదే గైస్ మన విలేజ్. దీన్నే మనం మళ్ళీ కొత్తగా అంతా చేద్దాం. ఎందుకంటే ఈ భయం నాకైతే నచ్చింది కాస్త. దానికని ఈ విలేజ్ని అంతా కొత్తగా ఇచ్చేద్దాం. కానీ దానికి విలేజెస్ కావాలి. ఇంకో విలేజ్ దొరికితే కరెక్ట్ సెట్ అయిపోద్ది. అందులో విలేజెస్ ఎత్తుకొచ్చేస్తా. 5 ఎత్తుకొచ్చేస్తే చాలు. వీటి కింద కూడా పెడతారు, నాకు ఇప్పుడే తెలిసింది. ఫస్ట్ అయితే మనమైతే టూల్స్ అయితే కలెక్ట్ చేసుకుందాం. అన్నీ పెట్టేశారు అవి. ఇందులోనే ప్లస్ అయితే మనమైతే ఒక హౌస్ అయితే ఒక హౌస్ అయితే చేసి కట్టుకోవాలి. మామూలు హౌస్ అది ఇల్లా చేసి కట్టుకోవాలి. స్పైడర్ హౌస్ ఉంది అందులో, వాటిని మామూలుగా చేసి అందులో ఉంటా చేస్తా. ఇంకట్లా కంటిన్యూ అవుతూ విలేజ్ అంతా మామూలు చేస్తా. ఇంత పెద్దగా రావచ్చు ఏంటి అని అనుకోవచ్చు, అంతే కదా. ఇందులో చిన్న దిచ్చు వల్ల అట్లా వస్తుంది నాకు ఎప్పుడో నుంచి. ఫస్ట్ అయితే కొద్దిగా బ్రెడ్ అయితే చేసుకుందాం. బ్రెడ్ ఆడియట్ వస్తే 10 చేసుకుందాం. పిగాక్స్ కొద్దిగా మైనింగ్ చేద్దాం. వేడగా దాంట్లో మళ్ళీ కప్పేద్దాం. పైన ఎన్ని వచ్చినాయి? 13 అయితే వచ్చినాయి. ఇంకా కావాలి. ఇంకొన్ని కలెక్ట్ చేసుకొని పైకి వెళ్దాం. వచ్చినాయా? 20 వచ్చినాయి. గ్యావల్ అక్కడ పెట్టేద్దాం.
ఇక్కడ కూడా ఇంకోటి ఉందా? ఎన్ని ఉన్నాయి రేంద్ర? పట్టగలను సరిపోద్ది పైకి. స్టోన్ పికాక్స్, స్టిక్స్, యాక్స్, ఇది ఒకటి. అవును, ఒక షార్ట్ కూడా తీసుకోవాలి గైస్. ఫైనల్ చేయాలంటే షార్ట్ చేసుకోవాలి. ఇల్లు చేసుకుందాం మామూలుగా. ఇల్లు చేసుకుందాం. స్పైడర్లు తీసేద్దాం. ఇది తీసేద్దాం. ఫస్ట్ ఇది తీసి ఇంకా దాని తర్వాత స్టోన్ ఏ కావాలంటే అవి పెట్టుకుందాం. ఒక ఇల్లు అయితే ప్రస్తుతం అయితే నేను మామూలుగా చేస్తా. ఫ్యూచర్లోకి మొత్తం చేంజ్ చేస్తా అయినంతలో. గ్లాస్ అయితే కావాలి మనకి. ఇంకా స్టోన్ అయితే కావాలి. డోర్ సెట్ చేసుకున్నా. ఇక్కడ ఇది పెట్టేసి డోర్ చేసుకున్నా. రెండు తలుపులు 3 వస్తాయి. చిన్న కట్ గైస్. లాస్ట్ గైస్ నేనైతే ఇల్లుని అయితే మొత్తం మార్చేసా. ఈ కలర్ వుడ్ లేదు కాబట్టి పింక్ అయితే పెట్టేశాను. ఏమనుకోద్దు, మధ్య పింక్ అయితే పెట్టేశాను. అద్దం కావాలి నాకు, దానికి స్టాండ్ కావాలి. ఇక్కడ ఎక్కడైనా రివర్ ఉందేమో చూడాలి. లవ్ చేయడం తప్పు కాదు నాన్న, కానీ నా కూతుర్ని చేయడం తప్పురా. పిల్లలు అందరినీ చాక్లెట్ తీయండి. సరే రేపు చెప్పుకుందాం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. అయ్యి పాపం, ఎవరు అమ్మాయి? పాపమేనా? ఎవరు అవసరం సార్? నేను ఎలా పడేయాలో తెలియటం మామ. ఏం లేదు మామ, సింపుల్. అమ్మాయిని చూసాక రొమాంటిక్ స్మైలీ. ఓకే ఓకే. షాల్ చేసుకున్నా స్టాండ్ తీయడానికి. ఇంకా స్మైలీ సెకండ్ సైడ్ కొడుతున్నట్టుంది.
అదే మామూలు విలేజ్ ఏంటంటే ఇప్పుడు గోల్ ఉండాడు గాయస్. గోల్ని చంపేసి ఐరన్ తీసుకునే వాళ్ళం. సరేమా, ఇప్పుడు పైగా ఎక్కదు అట్లానో తెలియట. ఐరన్ ఐరన్ గాయస్. పైగా ఎక్కడ ఇప్పుడు నాన్న తిప్పలో. అంతేకాక ఒక చోట ఐరన్ ఉంది కనపడింది నాకు. కోలవుతుంది. కోలైతే కొద్దిగా ఉంది, మరీ అంత ఎక్కువ లేదు, మరీ అంత తక్కువ లేదు. ఇక్కడే అవి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎమరాల్డ్ అయితే ఉంది. అబ్బో చాలా ఐరన్. 5, 6 ఇక్కడ కూడా ఇంకా ఎమరాల్డ్. 7, 8, 9, 10. 10ఏనా? కరెక్ట్గా 10 అయితే దొరికినాయి. ఎమరాల్డ్ ఉంది, తర్వాత కలిసేద్దాం. స్టోన్తో రాదు, ఐరన్తో వచ్చింది. ఇక్కడైతే 3 ఉంది. ఇది కూడా సగం అయితే ఫినిష్ చేసేస్తాను. ఒక షీల్డ్ ఎత్తేసుకున్నాం.
ఇంకా స్వాడ్ పికాక్స్ యాక్సీ 2 సెట్ చేసుకున్నా. సెవెన్ ప్రస్తుతం గైస్ ఈ రెండైతే దాద్దాం. ప్రస్తుతం ఐరన్ టూల్స్ అయితే ఇందులో పెడదాం. ఇంకా ఇందులో ఐరన్ స్పిల్ట్ అవుతుందిగా. ఇక్కడైతే మన మైనింగ్ ఏరియా ఎత్తుకున్నాం. ఇంకా నాకు చాలా స్టోర్లు అయితే కావాలి. బుద్ధి తెచ్చుకోరా. నువ్వు ఎప్పుడు చేసిన ఫోన్ 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 ఆడుకున్నావు. నేను ఎప్పుడైనా సరే ఫోన్లో ఉంటుందా ఇలా నేను ఉండాలి. ఫ్రీ ఫైర్లో ఆడుకుంటా అవన్నీ. నేను అప్పుడప్పుడు ఆడతా. నేను అప్పుడప్పుడు ఆడుతున్నా. బాబు ఇప్పుడు నుంచి ఫోన్ మధ్యాహ్నం దాకా వదలవు చేసుకో. నువ్వు వదిలితే 50 రూపాయలు ఇస్తావరా? వదిలితే 50 రూపాయలు ఇవ్వాలి. మరి ఎందుకు ఎత్తా కన్నా దగ్గరలో? నీలాంటి దొంగ బుద్ధులు నేను నమ్మనురా. ఇక్కడైతే మంచిగా అయితే ఫామ్లు అయితే ఉన్నాయి. ఫామ్స్ మొత్తం సెట్ అయితే నువ్వున్నావు దేనికి మరి చెప్పు. నువ్వు బతుకుండి కూడా వేసుకో. ప్రస్తుతాలు బాగా మంచిగా చేద్దాను సరే అవ్వదు గేస్. నా దగ్గర లేవు కాబట్టి ఏమే మొన్న ప్రాంతం లేకుండా మొన్న చూడు వీళ్ళు కూడా సగం అయితే ఫినిష్ చేద్దాం. నువ్వు నా చూడు నాకోసం ఒక్కసారి సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? నీకు ఎన్నిసార్లు చేస్తే పెట్టి
మీరైతే షాక్ అవచ్చు. అందులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ కార్ని ఎప్పుడు తీసుకొస్తారా ఎప్పుడు తీసుకొస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతగా స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ ఆర్సీ అనుకోండి రిమోట్ కంట్రోల్ యూస్ చేసి వాటిని అయితే కంట్రోల్ చేస్తారు. ఇది మాత్రం అస్సలు అలా కాదు. సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి దీన్ని అయితే టైం చేసుకుందాం. టైం అయిపోయింది గాయస్, కానీ మనకైతే శాండిల్ అయితే లేదు కాబట్టి అందులో ఉంటుందని అంత యూనిక్ ఆర్సీ కార్స్ అన్నమాట. అందులో గోల్డెన్ ఆర్సీ కార్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్సీ కార్స్ అయితే ఉంటాయి. ఇంకెందుకు మీరైతే దగ్గర నుంచి చూస్తారు కదా, అప్పుడు వాటి యొక్క టాలెంట్ అయితే మీకు తెలుస్తుంది. సరే, ఈ విషయం అయితే బ్రహ్మ అనేది తెలియనుకుంటాము. మనమే డైరెక్ట్గా హ్యాండిల్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మంచి సర్ప్రైజ్ అయిపోతాం. కాలింగ్ ఏంటి కంటైనర్స్ అన్ని ఎక్కడ నుంచి కూడా తెలియట్లేదా? ఏం మాట్లాడు ప్రశ్న మన దగ్గర అయితే ఏ అయితే ఉన్నాయి, అంతేమించి ఒక్కటి కూడా లేదు. మా వాళ్ళు ఏమవుతారు కింద నుంచి స్పాన్ అవుతున్నారా ఒక్కరు. సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఇలా చేస్తే నాకు అస్సలు నచ్చింది. అని చెప్పింది నిజమైతే పోలీసులు ఎప్పుడు కనుగొలేదు. కానీ పోలీస్ వెహికల్స్ ఉన్నట్లుగా నో వే అస్సలు జరగదు. పోలీస్ అయితే అస్సలు ఉండదు. పోలీస్ వెహికల్స్ అయితే టెస్ట్ చెప్పింది నిజమే అన్నమాట. అసలు దగ్గర పోలీసులు బోట్స్ కార్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చి మళ్ళీ బీచ్ లో వెళ్ళాలనుకుంటున్నావా? లోపలికి అంటే నీ ప్రాణాలు కూడా పోతాయి. అర్థమవుతుందా? చాలా మంది కంటైనర్ తీసుకొచ్చిన వాళ్ళు, చేపలు తీసుకొచ్చిన వాళ్ళు, వేరే పని మీద వెళ్ళిన వాళ్ళు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తుఫాను చిక్కుకొని నీ ప్రాణాలు కూడా కోల్పోతాం అనుకుంటున్నావా? ఈ అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతానండి. అక్కడ ఉన్నటువంటి ఆ కంటైనర్స్ ఆరు ఆర్సీ కార్లు ఉన్నాయి సార్. అవన్నీ 1 crore రూపీస్ ఇచ్చుకున్నాను. కానీ ఏంటంటే కార్స్ అన్నీ పోయి నాకు అవి కావాల్సి ఏదైతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అందరూ మంచి ఆసక్తిగా చూస్తున్నారు సార్. ప్లీజ్ కొన్ని అక్కడికి వెళ్ళండి సార్. అవి కనుక్కొని నా ఆర్సీ కార్డు తెచ్చుకుంటాను. ఇదిగో ఒకసారి చెప్తే అర్థం కాదు. ఏంటి తెచ్చుకునేది? ఏదో ఆర్సీ కార్డు రిమోట్ కంట్రోల్ కార్స్ అస్సలు ఒప్పుకునేదే లేదు. గవర్నమెంట్ రూల్ ప్రకారం చిన్న సముద్రం చెప్పేసి గట్టి ఆర్డర్స్ వచ్చాయి. మరి అది ఇక్కడ నుంచి అంతా జైల్లో పెట్టమంటావా? సరే సరే సార్ అవుతాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. చూసి పెట్టుకున్నాను బాగా. అంత డబ్బులు పెట్టుకున్న తర్వాత వాటిని ఎలా తెచ్చుకోవాలేదు. సరే వాటిని కనిపెట్టాలి. మనం ఏదో సపరేట్గా అయితే ఇల్లు అయితే చేసుకోవాలి. ఎన్ని రోజులని ఈ ఒక్క ఇంట్లోనే ఉంటాం మనం. ఎంత కష్టపడినా సరే ఆ లొకేషన్ కనిపెట్టి ఎంత కష్టమైనా సరే సముద్రంలో వెళ్ళి కంటైనర్స్ కనిపెడతాను. వాటిని తీసుకొస్తాను. ఫైనల్లీ నెక్స్ట్ దగ్గరికి వచ్చేసాను. వెళ్ళి ఆ యొక్క లొకేషన్ కోసం అయితే కనుక్కోవాలి. వాళ్ళు కూడా ఇందాక వాటి చూసి అసలు తెలియదు. ఇప్పుడు కనిపెట్టి వెళ్ళడం నాకైతే అర్థం కావట్లేదు. హలో నెక్స్ట్ ఏంట్రా మొత్తం ఇలా అంతా ఒప్పించుకున్నాడు. చాలా అంటే
కావాలి కంటైనర్స్ ఎక్కువ ఉన్నా సరే కనిపెడతారు తీసుకొస్తారు కానీ వాటి లొకేషన్స్ ఇక్కడ కనిపెట్టే ఉంటే చాలు అది ఎంత కష్టమైనా వాటిని తీసుకొచ్చి అది ఏంటంటే అంటున్నా ఇవన్నీ సింపుల్ అయితే కాదురా చెప్తున్నాను కదా విషయం ఎక్కడ ఉన్నాయో ఆ చెట్టు తెలియలేదు నేను కూడా చాలా ట్రై చేశాను కాకపోతే ట్రై చేస్తే నేను నీకు అడుగుతావు ఇంకొకసారి ట్రై చేసి చూస్తాను ఇంకొక చిన్న విన్నెంట్ వచ్చేసి ట్రై చేస్తాను మేబీ దొరికిందనుకో ఖచ్చితంగా మనం వెళ్ళి తీసుకురావచ్చు కానీ ఏమైనా తుఫాను వచ్చిందనుకో చాలా ఇబ్బంది పడవచ్చు అనుకున్నాం గైస్. తుఫాన్ కానీ ఏమైనా మాత్రం కంటైనర్స్ అయితే తీసుకొస్తారు నాకు మాత్రం అది చాలా ఇంపార్టెంట్ పక్కన చూద్దాం, ఇంటి పక్కన భయం ఏముందో. హెల్మెట్ బ్రేక్ అయిపోయింది. మీరు చంపేస్తారు. ఏవో ఏదో దొరికితే బాగుండు. కేవ్ దొరికితే బాగుండు గైస్ మనకి. చూద్దాం ఇక్కడ కింద ఎక్కడన్నా కేవ్ దొరికితే బాగుండు. ఇంకో విలేజ్ దొరికితే ఇంకా బాగుండు. అన్న ఫస్ట్ గోరం చంపేసి ఐరన్ వచ్చింది. కవ్వ అయితే ఉంది కానీ కవ్వతో మనకి సాంగలే. ఇది ఒక సర్వైవల్ లాగా గైస్. పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ కింద అక్కడ దొరకట్లా. నేను పట్టుకొని కూడా పట్టుకోలేగా, ఆడిని పెట్టి కాడే తినేసాడు. వాటి గ్లిచ్. నాకు జీటీఎఫ్ ఎక్కించుకోవడం రాదు అసలు. వచ్చి ఉంటే ఎప్పటికి జీటీఎఫ్ కూడా వీడియో తీసేవాడిని. ఇప్పుడు 2 ఐలాండ్ అయితే ఉన్నాయి. 3 ఎంత పని చేసావు అంతకున్నా అనగానే ఎప్పుడు తిన్నట్టున్నాడు తుఫాన్ని ఎలా పంపించాడు చూడు. ఇప్పుడు మా పని అయిపోయినట్టే. పోలీసులు అయితే ఆగి అనుకుంటారు కాబట్టి నా మీద వస్తూ ఉన్నారు. పోలీసులు ఆగలేదు,
మన దగ్గర అయితే ఇప్పుడైతే టోటల్ 9 ఐరన్ అయితే ఉన్నాయి. స్మెల్ట్ అయితే చేద్దాం. ఎంత పని చేశారా బాబు వచ్చా అనవసరంగా నీ ప్రాణాన్ని కూడా రిస్క్లో పెట్టారు. ఇప్పుడు వచ్చిన బాగుండేదిరా, కానీ ఈ తుఫాన్ తీవ్రతం మామూలుగా లేదు. పోలీసులు చెప్పిన మాట వింటే మనం ఈ విధంగా ఉండేవాళ్ళమే కాదు. రూపీస్ అని చెప్పేసి కంటైనర్స్ కోసం ఇలా అయితే వచ్చాం. సరే ఇంద్రాయణ సరే వచ్చాం కదా, మా ఊరికి వెళ్ళే దానికి చూద్దాం. ఇంకా ఇదైతే 120 సర్వర్లు వదిలే కానీ అట్లా వదిలేకని సర్వర్ లాగా విలేజ్ని రిపేర్ చేయడం. ఇందులో విలేజ్ని రిపేర్ చేయడం ప్లస్ ఎండ్కి వెళ్ళాం. ఇదే నా హోప్. ఇందులో డైమండ్లు 3 దొరికితే చాలు కలిసి నదరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ డైమండ్ 3 దొరికినా సరే ఫస్ట్ మనకి లావా పూలు దొరకాలిగా. ఎటన్నా ఉందని చూద్దాం ఇక్కడ దూరంలో. ఇటైతే వెళ్దాం కాస్త. ఫోన్ హే దీని మీద ఎక్కడండి ఏం కూడా అయిపోయింది. గాయస్ ఇక్కడైతే ఏం లేదు అనుకుంటున్నా. ఏం లేదు. పందిరిని అయితే చంపకూడదు. టెక్నో నెవర్ డైస్. ఇదే గేమ్ గేమ్ చూసి అయితే నేర్చుకునేది. వీడియో ఎంత చేస్తున్నా గాయస్. దిస్ ఇస్ సేవింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.